మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మామూలు స్పీడ్ మీద లేడు కదా, మళ్ళీ పని ముంగటేసుకున్నాడు. ఏంటిదంట్రా ఇట్లా ఎప్పుడు కంటే వీడియో చూపెట్టుకుంటా పురాగా ఇవరేస్తా పని. అసలు నిద్ర కూడా పోతున్నాడో లేదో, సీఎం అయిన కాన్ నుంచి ఒకటే పని పని పని. ఓ రేవంత్ రెడ్డి సారు యాళ్ళకింత దినుడు మరవకు. అసలైతే జ్యోతిబాపులే ప్రజాభవన్ లా ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టిండా, మీకోసం 24 గంటలు దాని గేట్లు తెరిచే ఉంటాయి, వచ్చి మీ గోసలు చెప్పుకోవచ్చు అని చెప్పే కదా. అగో అట్లా తెలంగాణలో కొంతమంది పబ్లిక్ వచ్చి చెప్పుకున్న బాధల్లా ధరణి భూముల పంచాదులు ఎక్కువ ఉన్నాయట. తహసీల్దార్ మా భూమిని వేరేటోళ్ల పేరు మీదకి ఎక్కిచ్చిండని కొందరు, అన్యాయంగా కొందరు లీడర్లు మా భూములు కబ్జా పెట్టినని కొందరు, బల్మిటికి జాగా గుంజుకున్నారని కొందరు. ఇట్లా భూముల లొల్లి లిస్టే పెద్దది తయారైందట. ధరణిలా తప్పిదం ఎవరు చేసిండ్రు, అందున్న లోటుపాట్లు ఏంటియో వారం 10 దినాలల్లా మొత్తం చిట్టా తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాలని ఆర్డర్ వేసిండట. అధికారులు ఆ పని మీద ఉన్నారట. భూమి సర్వే చేసిన అధికారులు కూడా ఏడంతా భూమి గోల్మాల్ అయ్యింది, ఎవల పేరు మీదిది ఎవల పేరు మీదకి ఎక్కింది, అన్యాయంగా పోయిన భూమి ఎంత, న్యాయంగా ఉన్న భూమి ఎంత మొత్తం లెక్క తీయాలని కంకణంగా అట్టుకున్నారట రెవెన్యూ అధికారులు.